ఈ పాకిస్తాన్ జనరల్ రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ హీ డింట్ టర్న్ అప్, పెన్సిల్వేనియాకి రాలేదు ఆ రోజు. ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీ ఉన్నారు. ఒకడైతే ఆల్రెడీ అరెస్ట్లో ఉన్నాడు. వాడు ఈజ్ ఓన్లీ అన్ ఆపరేటర్, లోకల్ ఆపరేటర్. వాడికి తెలియదు ఫైనల్ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుందని. కొనుక్కోమని చెప్పారు, వాడు ఆర్డర్ పెట్టాడు. వీళ్ళు సప్లై చేయడానికి రెడీ అయిపోయారు. వీళ్ళు అరెస్ట్ చేయడానికి రెడీగా కూర్చొని వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసారు. వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి. సిఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్తాన్ జనరల్ వాజ్ సపోజ్ టు ల్యాండ్ ఇన్ పెన్సిల్వేనియా, గో టు దిస్ కంపెనీ. అండ్ అక్కడ ఆయన్ని అరెస్ట్ చేయడానికి సిఐఏ వాళ్ళు రెడీ ఉన్నప్పుడు సడన్గా ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నారు పాకిస్తాన్ నుంచి. ఆయనకు తెలిసింది ఇది. అండ్ రిచర్డ్ బార్లో ఏం చెప్తున్నారంటే దిస్ ఎంటైర్ థింగ్ ఆపింది స్టేట్ డిపార్ట్మెంట్. స్టేట్ డిపార్ట్మెంట్ అంటే దే వర్క్ అండర్ ద వైట్ హౌస్. అంతే. ఇప్పుడు జిమ్మీ కార్టర్ రెజీమ్ ఉండే ఆ టైంలో. వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్, వీళ్ళకి 3 ప్రాబ్లమ్స్ ఉండే ఆ టైంలో. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఇంకోటి ఇరాన్లో ఒక మనకు తెలిసింది గొడవ, ఖొమేనీతో నడుస్తుంది. కార్టర్ టైంలోనే వాళ్ళ ఎంబసీలో ఉన్న స్టాఫ్ని అబ్డక్ట్ చేసుకొని హాస్టేజెస్గా పెట్టుకున్నారు ఇరాన్. సో ఒక ఇరాన్ ప్రాబ్లం నడుస్తుంది, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం నడుస్తుంది. ఈ రెండు నడుస్తున్నప్పుడు కార్టర్ వాజ్ టెన్స్డ్ అప్. ఆయనకి ప్రయారిటీ ఏంటంటే ఇరాన్ ఉండే అప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రయారిటీ ఉండే. కానీ ఆఫ్ఘనిస్తాన్ పని ఏమైనా చేయాలంటే దే హ్యాడ్ టు యూజ్ పాకిస్తాన్ ఒక వాయా మీడియా. అక్కడి నుంచే మీకు మీ ఆయుధాలు కానివ్వండి, మీ మిగతాన్ని. సో పాకిస్తాన్ ఇది చేస్తున్నారని వీళ్ళందరికీ తెలుసు వెరీ క్లియర్లీ. కాంగ్రెస్ అంటే యుఎస్ కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ కూడా చాలా క్లియర్గా తెలుసు పాకిస్తాన్ని ఇట్లా ఇంపోర్ట్ చేయబోతున్నారు, పాకిస్తాన్ ఈజ్ బికమింగ్ అ న్యూక్లియర్ నేషన్ అని చెప్పి. ఒక ప్రెస్లర్ లా అని ఉంది, ఇంకోటి 2-3 లాస్ పాస్ చేశారు వాళ్ళు. దట్ ఈస్ చాలా మటుకు ఎక్విప్మెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డ్యూయల్ యూసేజ్ అంటారు. చూస్తే ఏమంటారు, మన ఏదో కిచెన్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం అనుకుంటా, కానీ అది ఇంకో దానికి కూడా వాడుకోవచ్చు అనమాట. పాకిస్తాన్కి ఏంటంటే ఆ టైంలో మీకు భుట్టో గుర్తుంటుంది, భుట్టో ఒకసారి చెప్పారు, వీ విల్ ఈట్ గ్రాస్, గడ్డి తింటాము కానీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తాం. బికాస్ భారతదేశం దగ్గర అప్పుడు దాకా న్యూక్లియర్ వెపన్స్ ఉండే, వెపన్స్ కాకుండా అట్లీస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉండే మన దగ్గర. వాళ్ళకి ఏం లేదు అప్పటికి. హోమీ బాబా గారు ఎట్లా చనిపోయారు మన అందరికి తెలిసిందే. ఇట్ వాస్ సపోజ్ టు బి సిఐ ఆపరేషన్ వేర్ మాంట్ బ్లాంక్లో ఆయన ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి క్రాష్ అయింది. దాని గురించి ఎంక్వైరీ లేకుండా ఏం లేకుండా ఇట్ వాజ్ హిడెన్ అవే ఫ్రమ్ ద వ్యూ. ఇక్కడ జరగలేదు, భారతదేశం స్విట్జర్లాండ్ జరిగింది అది. అట్లాంటి పరిస్థితుల్లో ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపడానికి కూడా సిఐ వాళ్ళు ట్రై చేశారు. టు సర్టన్ ఎక్స్టెంట్ దే సక్సీడెడ్ బై కిల్లింగ్ హోమీ బాబా. కొంచెం స్లో అయిపోయింది. దాని తర్వాత కాకోడ్కర్ గారు వీళ్ళందరూ వచ్చి దే టుక్ అప్ అండ్ ఆ ఫస్ట్ అటామిక్ రియాక్టర్ కేమ్ అప్ ఇన్ బార్క్, బాంబే, అప్సరా. దట్ ఐ రిమెంబర్ ద నేమ్, కరెక్ట్ అనుకుంటాను ఎందుకంటే అప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను ఎర్లీ డేస్. కానీ సిఐ అక్కడ కూడా వాళ్ళు ట్రై చేశారు ఆపడానికి. సిఐ చాలా అట్లాంటి పనులు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రయోజెనిక్ ఇంజిన్ రష్యా దగ్గర నుంచి తెప్పించుకోవాలని చూస్తే 2 ఇంజిన్లు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఆపేశారు. ఆయన్ని నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించారు త్రూ సోనియా గాంధీ. అండ్ ద గై యూస్డ్ ఫర్ దట్ శ్రీకుమార్ వాజ్ ఎక్స్ డీజీ ఆఫ్ గుజరాత్. ఆయన మోదీ గారు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు, నేను అక్కడ ఉన్నాను రైట్స్ అని చెప్పి. ఎనీవే ఇట్స్ నో కనెక్షన్ విత్ దిస్ స్టోరీ, బట్ ఓవరాల్ సిఐ ఎట్లా పనిచేస్తుందని మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. ఈ దాంట్లో కూడా ఈ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో కూడా వేరియస్ సిఐలో కూడా వేరియస్ ఫ్యాక్షన్స్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ పడదు, స్టేట్ డిపార్ట్మెంట్ వీడికి పడదు, వీళ్ళ లాయర్స్కి వీళ్ళకి పడదు. కానీ యురేనియం తెచ్చుకోవడానికి పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. దాని సెంట్రిఫ్యూజ్ పాత ఒక టెక్నాలజీ చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు. అది ఇట్ ఈస్ అన్ ఓల్డ్ టెక్నాలజీ, 60s ఉన్న టెక్నాలజీ చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ బయట నుంచి తెచ్చుకోవాలి. సో ఈ ఆపరేషన్ ఒకటి పెన్సిల్వేనియాలో జరిగిన ఈ కంపెనీలో అరెస్ట్ జరిగిన దానికి సిఐఏ వాళ్ళు ఈయన అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. పాకిస్తాన్లో ఆయన ఆపేస్తారు. దేర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ సిఐఏ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్. స్టేట్ డిపార్ట్మెంట్ వాట్ డి దే వాంట్ టు డూ అంటే వైట్ హౌస్ వాళ్ళకేం కావాలంటే పాకిస్తాన్ని వాళ్ళ గుడ్ హ్యూమర్లో పెట్టుకోవాలి. పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏం చేయకండి. ఇప్పుడు ఏక్యూ ఖాన్ అరెస్ట్ ఆపారు, ఇక్కడ ఈయన టిప్ ఆఫ్ చేశారు. ఇదంతా జరుగుతుంది అట్ ద వన్ టైం సిఐ వాళ్ళు చేస్తున్నారు, కానీ అదే ఆపడానికి అమెరికన్ గవర్నమెంట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళకి పాకిస్తాన్ని గుడ్ హ్యూమర్లో పెట్టుకోవాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎఫర్ట్లో వాళ్ళ ఎఫర్ట్ పెడితేనే సోవియట్స్ని ఎక్కడి నుంచి ఓడించవచ్చు మీకు చాలా క్లియర్గా తెలుసు. సో టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడే పెట్టుకున్నారు. సో వీళ్ళ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ మీరు చూస్తే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఏక్యూ ఖాన్ చేశారు. తర్వాత మన అందరూ తెలిసిందే ప్రోగ్రామ్ అంతా మెచ్యూర్ అయిన తర్వాత వెపన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏక్యూ ఖాన్ని అరెస్ట్ చేశారు. ఆ టైంలో అరెస్ట్ చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ ద లేట్ 90s. బై ద టైమ్ హీ వాజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. ఆయన ప్రోగ్రామ్ ఆయన ఏం చేస్తాడు, ఇంకేం చేయలేడు అనమాట. సో ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఆపడానికి స్టేట్ డిపార్ట్మెంట్లో
అండ్ సిఐఏలో సపరేట్ డిపార్ట్మెంట్, సపరేట్ వింగ్స్ ఉన్నారన్నమాట. దాంట్లో ఒకరు రిచర్డ్ బార్లో. సో హీ నోస్ ద ఎంటైర్ వర్కింగ్ అనమాట. ఆయన లైఫ్ దాని తర్వాత ఇట్ ఎండెడ్ అప్ ఇన్ అ డిజాస్టర్. దాన్ని మన సపరేట్ స్టోరీ అది. ఎందుకని సిఐఏని ఆయన్ని మొత్తం హెరాస్ చేసి ఆయన్ని ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేశారు. డిజోన్ చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేశారనమాట. సో 79-80 టైంలో ప్రెసిడెంట్ కార్టర్, అప్పుడు మనకు గుర్తుంటే అందరికీ, పాకిస్తాన్ మీద మేజర్ శాంక్షన్ పెట్టబోతుందా అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఎందుకంటే దే ఆర్ వైలేటింగ్ దిస్ అగ్రిమెంట్. ఐ థింక్ ద అమౌంట్ ఆఫ్ శాంక్షన్ ఆ టైంలో $1.2 or $1.4 బిలియన్, చాలా పెద్ద అమౌంట్ అప్పుడు. అది ఒక సీక్రెట్ ఫండింగ్ ఉండే పాకిస్తాన్కి, ఇచ్చిన ఫండింగ్ కాదు పాకిస్తాన్ వాడుకుంటే. ఎందుకంటే డైరెక్ట్గా మీరు వార్ దాంట్లో వాడుకోలేరు అని చెప్పి యూఎస్లో ఒక లా ఉంది. దెన్ ద యూఎస్ కాంగ్రెస్ హ్యాస్ టు అప్రూవ్. అది అప్రూవ్ చేయకుండా ఉండడానికి, ఆ వయా మీడియా తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఇది ఫండింగ్ అని చెప్పి పాకిస్తాన్కి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం అని $1.4 బిలియన్. అదే టైంలో సిఐ టిప్ ఆఫ్ చేశారు ప్రెసిడెంట్ కార్టర్కి, వీళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అక్కడున్న ఆటోమేటిక్ శాంక్షన్స్ వీళ్ళ మీద రాబోతుందని తెలిసిపోయింది అనమాట. కానీ ప్రెసిడెంట్ కార్టర్ మీద కూడా చాలా మటుకు ప్రెషర్ ఉండే, మీరు ఇది చేయకండి, చేస్తే పాకిస్తాన్ మన వైపు నుంచి వెళ్ళి, దే మేడ్ ఎ స్టేట్మెంట్. అతను రిచర్డ్ బార్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, వీ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏం లేదే, ఆ టైంలో సోవియట్స్ కూర్చున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. సో ఈ సోవియట్ యూనియన్ దగ్గర నుంచి మేము హెల్ప్ తీసుకుంటాం, మీరు మమ్మల్ని హెల్ప్ చేయకపోతే. పాకిస్తాన్ బ్లాక్మెయిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఏమైనా అంటే వాళ్ళు అంటారు మేము అటువైపు వెళ్ళిపోతాం, చైనా వైపు వెళ్ళిపోతాం, చైనా హెల్ప్ తీసుకుంటా అంటారు. ఆల్రెడీ తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ వై ఇప్పుడు యూఎస్ వచ్చి అక్కడ కూర్చున్నారు, చైనాని పక్కన జరిపేశారు అక్కడి నుంచి.